వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. 2వ సమూయేలు గ్రంథం మనం చదువుకున్న మాట 22వ అధ్యాయం 27వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. ఆ మాట చదువుకొని ముందుకు వెళ్దాం. 27వ వచనం, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. సద్భావం అంటే మంచి ఆలోచన, మంచి తలంపు, మంచి విశ్వాసం, మంచి నడక, మంచి తలంపులు మన హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సద్భావము గలవారికి ఆయన సద్భావమే చూపిస్తాడంట. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం అన్ని విషయాలలో మంచి ఆలోచనలే చేస్తూ ఉండాలి. మన ఆలోచనలన్నీ కూడా సద్భావముతో, మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో, మంచి విశ్వాసముతో మనం ఆలోచించటం వలన ఆ మంచి మన మీదికి వస్తూ ఉన్నదని లేఖనం తేటగా తెలియజేస్తాం. అయితే మంచి చేయకుండా మనం ఏం ఆలోచన చేస్తుంటాం చెప్పండి? మంచివి రావు మనకు టక్కన. ఏమొస్తాయి? సద్భావం కాకుండా. ఒకవేళ ఎవరైనా నీ ఇంటి పక్కన నీ పిల్లలు ఎవరైనా గొడవ పడుతున్నారనుకోండి, పిల్లలు వారికి ఏం తెలియదు, పిల్లలు గొడవ పడుతూ ఉంటారు. పిల్లలు గొడవ పడుతూ ఉంటే పెద్దలు ఏం చేయాలా? పిల్లలకు బుద్ధి చెప్పి పిలుచుకోవాలి కదా. అలా కాకుండా సద్భావం లేకుండా దురాలోచనతో ఆ పిల్లల్ని ఇంకా గొడవ పెద్దగా చేస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర ఆడుకోవద్దు, వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, వాళ్ళతో తినొద్దు, వాళ్ళతో బడికి వెళ్ళొద్దు అని పిల్లలకి పెద్దలు ఈ మాటలు చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా ఏం చేస్తూ ఉంటారు అని అంటే, పిల్లలు గొడవ పడ్డ తర్వాత అంతటితో వదిలేయకుండా ఆ పక్కింటి అబ్బాయి తల్లిదండ్రులు, ఈ పక్కింటి అమ్మాయి తల్లిదండ్రులు, వీళ్ళు మరలా పెద్దలు కూడా దాంట్లోకి చేరిపోయి గొడవ చేస్తారు. పెద్ద గొడవ అయిపోయి ఉంటుంది. జుట్లు పట్టుకునేంత పెద్ద గొడవ అయిపోయి ఉంటుంది. గొడవ అంతా అయిపోయింది. గొడవ పడ్డారు, దుర్భాషలు ఆడుకున్నారు. బాగానే ప్రభుని నమ్ముకున్నావు, దేవుని మందిరానికి వెళ్తావు, ప్రార్థనలు చేస్తావు, ఇదేనా నువ్వు నేర్చుకుందని ఈమె అంటా ఉంది. ఆమె కూడా బాగానే ప్రార్థనలు చేస్తావు అని ఆమె కూడా అంటా ఉంది. ఇద్దరు గొడవ అయిపోయింది. తెల్లవారేసరికి ఆ పక్కింటి పిల్లవాడు, ఈ పక్కింటి పిల్లవాడు రోడ్డు మీద కూర్చొని ఏమీ తెలియని వారుగా శుభ్రంగా ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు చెప్పండి? ఎవరు చేశారు తప్పులు? మనమే కదా, పెద్దలమే కదా. పిల్లలు యథార్థమైనటువంటి ఆలోచనతో, సద్భావముతో నిన్న గొడవ పడ్డారు, వారు మర్చిపోయారు. అది దేవుని బిడ్డలు ఎలాగుండాలన్నాడు దేవుడు? మీరు బిడ్డల వంటి వారైతేనే మీరు నా రాజ్యానికి వారసులు అవుతారన్నాడు. పిల్లల్ని పాపానికి, లోకానికి, శరీరానికి లోపరిచేవారం కాకుండా ఆ గొడవను అంతటితో అణిచివేసి సద్భావం మన హృదయంలో పెంచుకుంటూ వెళ్ళాలి. సద్భావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనివలన గొప్ప ఆశీర్వాదం మనకివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని దురాలోచన, ప్రతి విషయానికి దురాలోచన, ప్రతిదానికి అవిశ్వాసం, ప్రతిదానికి చెడ్డ తలంపులు, ప్రతిదానికి పాజిటివ్ ఆలోచన కాకుండా నెగిటివ్ ఆలోచనలు, ఇవన్నీ కూడా మన తల మీదకే వచ్చేటువంటి శాపాలు, మన తల మీదకి వచ్చేటువంటి నష్టాలు, మన మీదకి వచ్చేటువంటి రోగాలు, మన మీదకి వచ్చేటువంటి గొడవలు, మన మీదకి వచ్చేటువంటి అపవాది కలిగించేటువంటి ఆటంకాలు. అప్పుడు ఇదే దానికి కావాల్సింది. అపవాది కూడా మీ దగ్గరకు వచ్చి, ఎందుకు ఆ పిల్లలు ఊరకనే గొడవ పడ్డారనుకున్నావా? వాళ్ళ ఇంటి పెద్దలు, వానికేం లోబడద్దు, మీరు గొడవ పడండి, వాడికేం తగ్గొద్దు, వాడు కొడితే ఒకటి కొడితే రెండు కొట్టురా అని వాళ్ళ పెద్దలు చెప్పుంటారు. అందుకే వాడు పదే మా పిల్లలతో గొడవ పడుతున్నారు. ఇట్లా ఏం ఆలోచనలు? సద్భావముతో కూడినటువంటి ఆలోచనలు కాకుండా అన్ని దురాలోచనలు, పిల్లల మీద కూడా దురాలోచనలు చేసేటువంటి ఆలోచనలు అపవాది కలిగిస్తూ ఉంటాడు. ఇది దైవ సంబంధమైనటువంటి ఆలోచన కాదు, ఇది అపవాది కలిగించేటువంటి ఆలోచనని వెంటనే గ్రహించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అప్పుడు దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తాడు. ఇలాంటి వారు సద్భావముతో నిండినటువంటి వారు ప్రార్థనలో విశ్వాసంతో ఉంటారు. చేసిన తీర్మానాన్ని నెరవేర్చాలన్న అన్ని విషయాల్లో పరిపూర్ణ విశ్వాసముతో నిశ్చయముగా దేవుడు నా యందు ఉన్నాడు, నిశ్చయముగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నేను ఉపవాసం ఉన్నది దేవుడు కనిపెడుతూ ఉన్నాడు, నిశ్చయముగా నా ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు, నన్ను గెలిపించబోతున్నాడు, నన్ను తల ఎత్తుకునే కృపనివ్వబోతూ ఉన్నాడు అనేటువంటి సద్భావముతో కూడినటువంటి విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈలాగుండుట వలన మనకేం జరుగుద్దంటే దయగల వారైతే దేవుడు కూడా దయ చూపిస్తాడు, యథార్థవంతులైతే దేవుడు కూడా యథార్థత చూపిస్తాడు, సద్భావం కలిగిన వారమైతే దేవుడు కూడా సద్భావముతో మనల్ని దీవించటానికి ఇష్టపడతాడు.